హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము డీమార్ట్కి వచ్చామండి. ఇప్పుడు వెళ్ళిన డీమార్ట్లో పబ్లిక్ అయితే తప్పట్లేదండి. వీక్ డేస్లో అయితే పబ్లిక్ ఉండరని, సో వీక్ డేస్లో వెళ్ళాం. సాటర్డే సండే కాకుండా అయినా కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఎలాగో వచ్చేసాం కదా అని లోపలికైతే వెళ్ళామండి. షాపింగ్ చేసాము మేము. ఫుల్ పబ్లిక్ అయితే, క్రౌడ్ అయితే చాలా ఉంది. ఆఫర్స్ అంటూ కొద్దిగా ఉన్నాయండి డీమార్ట్లో. సరే అని మాకు కావాల్సిన, నేను ఇంట్లో ఒక 5-6 ఐటమ్స్ అనుకున్నాను. సో అట్లా టైంపాస్ అవుతుంది కదా అని సో అక్కడికి వెళ్ళాము డీమార్ట్కి. 5-6 ఐటమ్స్ ఒక 10-15 ఐటమ్స్ అయినాయండి. అక్కడికి మా సార్ చెప్తున్నాడు, నీకు కావాల్సిన ఐటమ్స్ మాత్రమే తీసుకో, వేరే ఏం తీసుకోకు అని అంటూనే ఉన్నాడు. సరే తను అంటూనే ఉన్నాడు, కావాల్సిన ఐటమ్సే తీసుకున్నాను. పైకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాక అక్కడ అంబ్రిల్లాస్ కనిపించినాయి. మా పాప అయితే అస్సలు ఆగలేదు అంబ్రిల్లా తీసుకోమని. సో రెయినీ సీజన్ కదా అని అంబ్రిల్లా కూడా తీసుకున్నామండి. ఇంకొకటి థర్డ్ ఫ్లోర్లో ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ మేము ఒకటి ఛార్జింగ్ ఫ్యాన్ అనేది తీసుకున్నామండి. ఇప్పుడు రెయినీ సీజన్ కదా వచ్చేది, సో పవర్ కట్ చాలా ఉంటుంది. సో ఒక ఫ్యాన్ అయితే తీసుకున్నాము. 60 అయిపోయినాక బిల్లింగ్ కౌంట్కి అయితే వచ్చామండి. ఇక చూడాలి మా బిల్ ఎంత అవుతుందో అని ఒకటే టెన్షన్ నాకు, మా సార్ ఏమంటాడో అని. కాకపోతే ఈసారి మా బిల్ వచ్చేసి చాలా తక్కువ అయిపోయింది. బిల్ కూడా ఇంకా సార్ అర్థమైంది, ఈవినింగ్ టైంలో వెళ్ళొద్దు, ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే మనకి ఈజీగా అయిపోతుందని. నేను అక్కడ కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నానండి, ఆఫర్లో ఉన్నాయని. సో మీకు చూపిస్తాను, ఇంటికి వెళ్ళాక ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అనేది చూపిస్తాను. అక్కడ మేము టేబుల్ ఫ్యాన్ అన్నా కదండి, సో తను అక్కడ చెక్ చేస్తున్నాడు. మనకి డీమార్ట్లో బిల్ వేసాక కంపల్సరీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అనేది చెక్ చేసి ఇస్తారు. సో అక్కడ మా సార్ మాట్లాడుతున్నాడు ఇలా ప్రాసెస్ ఏంటి అని. సో అక్కడ తను మాత్రం మాకు చెక్ చేయించి చూపెట్టారండి. సో బట్ దానికి వారంటీ లేదనేసరికి పోనీలే అని, ఆఫర్లో ఉంది కదా అని తీసుకున్నాం మేము. కానీ ఫ్యాన్ మాత్రం చాలా యూజ్ అవుతుంది అనిపించిందండి. ఇంటికి వచ్చాక దానికి ఛార్జింగ్ కూడా పెట్టి చూసాం మేము, బాగా వస్తుంది. ఫ్యాన్ స్పీడ్ మాత్రం ఫుల్ వచ్చింది అక్కడ మేము చెక్ చేస్తుంటే. లాస్ట్కి అయితే ఇంటికైతే వచ్చేసామండి. చూడాలి కదా అన్నీ సగబట్టి నీకు ఎంత కష్టాలు పడాలో నేను పిల్లలతోటి. 1 అవర్ పట్టిందండి నాకు షాపింగ్ చేయడానికి. ఐటమ్స్ వచ్చేసి ఈసారి కొద్దిగానే తీసుకున్నామండి, బిల్ ఎక్కువ కాకూడదు అని. అయినా బిల్ అనేది ఒక అమౌంట్ దాటేసింది. సో అక్కడికి వెళ్ళాక నేను ఆఫర్లో ఉన్నాయి కదా అని కొన్ని ఐటమ్స్ ఏమేమి కావాలో అవే తీసుకున్నాను ఈసారి. పాపకి కూడా అక్కడ డ్రెస్సెస్ వచ్చేసి ఆఫర్లో ఉన్నాయి. సో ఒక ఆఫర్లో డ్రెస్సెస్ చూద్దామని ఒక 2 ఐటమ్స్ మా చిన్న పాపకని తీసుకున్నాను. సో ఎలా బాగున్నాయండి డ్రెస్సెస్ వచ్చేసి. కొద్ది కలర్స్ అనేవి లైట్ కలర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్. మెయిన్ అక్కడ ఫస్ట్ పిల్లలతో వెళ్తే మాత్రం కంపల్సరీ వాళ్ళు పట్టుకునే చాక్లెట్స్ అండి. సో ఒకటి నాకు, ఒకటి మా పాపకని తీసుకున్నాను చాక్లెట్స్. నాకు ఇష్టం చాక్లెట్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంటికి వచ్చాక మేము ఆ ఛార్జింగ్ని ఒక 3 to 4 hours పెట్టామండి. ఛార్జింగ్ పెట్టాక వాళ్ళు చూపించిన దానికి ఇంకా బాగా వచ్చింది మాకు ఫ్యాన్ అనేది. సో నైట్ అయితే ఏ ఇబ్బంది లేకుండా పడుకోవచ్చు అని అర్థమైపోయింది. ఛార్జింగ్ లైట్ కూడా ఉందండి, మనకు డబుల్ క్లిక్ చేస్తే ఇంకా ఫోకస్ బాగా వస్తుంది. సేమ్ ఫ్యాన్ పెట్టుకుంటే మాత్రం మనకి ఎంత హాయిగా నిద్రపడుతుందండి. కరెంట్ పోతే ఏ బాధ ఉండదు. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి.